వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడు నియోజకవర్గం రోడ్ నెట్వర్క్ లో తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలి. రోడ్లు మరియు భవనాల అధికారుల సమీక్షలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. తల్లి గర్భంలో ఉన్న పిండానికి గుండె చికిత్స చేసి వైద్య చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు. పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సరస్వతి తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అశ్వాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి తహసీల్దార్ స్వర్ణ ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశంలోని మహిళలకు ఆదర్శం అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూడీసీ రాజేశ్వరరావు, ఆర్ఐలు కాంతయ్య, లావణ్య, జూనియర్ అసిస్టెంట్ నరసింహారావు, సర్వేశ్వరరావు, రికార్డు అసిస్టెంట్ మురళీధర్రావు, రమేష్, ముత్యం, సతీష్, కరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం మోతే గ్రామంలో కంకర తెలి రాకపోకలకు నానా అవస్థలు పడుతున్న స్థానికులు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినా నాసిరకంగా పనులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కాంట్రాక్టర్ వెట్ మిక్స్ వేసి క్యూరింగ్ చేయకపోవడంతో చిన్నపాటి గాలికి దుమ్ము లేచి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. 2 నెలలు గడిచినా రోడ్డుకి మోక్షం లేదా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. వృద్ధులు, పిల్లలు రహదారి లేకపోవడంతో రాకపోకలకు కష్టాలు పడుతున్న పరిస్థితి. క్షేత్రస్థాయిలో రోడ్ల పనులు పరిశీలించి తగిన చర్యలు కాంట్రాక్టర్ పై తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు, వాహనదారులు. సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్త ఆపరేషన్లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీసులు నిర్వహించిన మెగా వెహికల్ చెకింగ్ నందు సుమారు 30 లక్షల విలువ గల 110 కేజీల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం సంగారెడ్డి నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఆదేశానుసారం జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ నందు అదనపు ఎస్పీ సంజీవరావు, జహీరాబాద్ డీఏపీ రామ్మోహన్ రెడ్డి, టీ న్యాబ్ డీఏపీ పుష్పన్ కుమార్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ కాశీనాథ్, ప్రసాదరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు సంగారెడ్డి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఒక మెగా వెహికల్ చెకింగ్ జహీరాబాద్లో చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక మహారాష్ట్ర నెంబర్ ఉన్న వెహికల్ తారసపడింది. సో దీని ముందు ఆల్రెడీ ఒక ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో జహీరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇన్నోవా కారు ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, వెనుక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న MH43X4796 అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న 4-5లో అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్, దాంతోపాటు మహబూబ్ అండ్ రజాక్లు కూడా వాళ్ళు పారిపోయారు. ఇద్దరిని పట్టుకున్నాము, అక్బర్ అండ్ సల్మాన్. సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ 110 కేజీస్ గాంజా దొరికింది. అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ కొనుగోలు చేసి కార్లో, స్విఫ్ట్ కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇటు నుండి ముంబై
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం న్యూ డెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ చెర్ల మండలం జిప్పిపల్లి ఇసుక ర్యాంప్ వేల లారీలు తిరగడం కారణంగా ఏకన్నగూడెం ఏదిరా మధ్యలో కవర్ట్ అనేది మొత్తం కుంగిపోయి చెర్ల ఇసుక ర్యాంప్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి ఇసుక ర్యాంప్ కాంట్రాక్టర్లు నేటర్లు కనీసం వారిని పరామర్శించిన సందర్భాలు కూడా లేవు. ఇలాంటి విషయాలు ప్రశ్నిస్తే అధికారులు బెదిరించడం అనేది జరుగుతుందా ఉన్నది. ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదా అని న్యూ డెమోక్రసీ పార్టీ సూటి ప్రశ్న. ఈరోజు ఉదయం ఎన్ని గంటలకు జీపీపల్లి ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్ కట్టేరు శ్రీనివాసరెడ్డి కొంతమంది యువకుతను అదుపులోకి తీసుకుని బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. తక్షణమే ఇతని పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తాను. లేని ఎడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తానని అధికారులకు హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముసలి సతీష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని. నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇక్కడ ఎదిరా దగ్గర కవర్ట్ అనేది కుంగిపోయి ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఇసుక ర్యాంపులు శ్రీకత్తుగూడెం ఇసుక ర్యాంపు లారీలు అనేటివి ఇవాళ రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ వేల లారీలు ఇవాళ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ బస్సులు ఇతర వెహికల్స్ అన్ని ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటి వరకు అధికారులు వచ్చి చూసిన పరిస్థితి అయితే లేదు. దీనిపైన ఇంత ముందు ఆందోళన చేశాము, కార్యక్రమాలు పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది. డిపార్ట్మెంట్ ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ ఏమి చేయలేని పరిస్థితి అయితే మునుగోడు నియోజకవర్గంలోని చండూరు బోడంగిపర్తి గ్రామంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించిన పాఠశాలను తరగతి గదులను, స్పోర్ట్స్ రూమ్ను, వంటగదిని, బాత్రూంలను, డ్రైనేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లాస్ రూమ్లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. విద్యార్థులు ఏ ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్నారు అని ఆరా తీశారు. భోజనంలోకి ఎటువంటి కూరగాయలను వాడుతున్నారు, నూనె ఏ కంపెనీ వాడుతున్నారు అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగదిలోకి వెళ్లిన వండి అన్నం, కూర, సాంబారు, పెరుగును పరిశీలించారు. పాఠశాల భవనంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా కొన్ని మార్పులు, సూచనలు చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బొడంగిపర్తి పాఠశాలలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని, మీరందరూ బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. కిచెన్ కూడా కొన్ని ప్రాబ్లం చెప్పిండ్రు, కూరగాయలకు కొన్ని ప్రాబ్లం చెప్పిండ్రు, గిన్నెలకు కొన్ని ప్రాబ్లం చెప్పిండ్రు. టాయిలెట్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. 450 మంది మరి టాయిలెట్స్ ఉన్నాయి. మరి ఎంతమందికి స్టూడెంట్స్ యావరేజ్ ఉండాలని తెలియదు నాకు. మరి క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కూడా మా బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. మీకు మంచి క్లాస్ రూమ్స్, మంచి డార్మెటరీ, మంచి భోజనము, మంచి ప్లే గ్రౌండ్, మంచి బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మాది. మంచిగా కష్టపడి ఒక కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధతో చదువుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపించింది ఎందుకు? మరి మా ఇద్దరు సార్ ఏమంటారు, నువ్వు అంటే చాలా మంది ఇండియాలో పోతున్నారు, సెలవులకు అంటారు మధ్యలో లేదా? మంచిగా చదువుకోవాలి, కష్టపడి ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ప్లే. ఏదో ఒక గేమ్లో మీరు పర్ఫెక్ట్ కావాలి. నేను చిన్నప్పుడు అన్ని గేమ్స్లో ఆల్రౌండర్ ఉండే. స్విమ్మింగ్లో ఫస్టే ఉండే, కబడ్డీలో ఫస్టే ఉండే, ఏ చేసినా ఫస్టే ఉండే. కనీసం మీరు ఒక్క గేమ్లో, ఏదైనా ఒక గేమ్లో నువ్వు ఏ గేమ్ ఆడుతావు, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం ఉందా? ఇక్కడ బిషు వాలీబాల్ ఉందా? ఇదే వాలీబాల్ కూడా నీకే గేమ్ ఇష్టం? ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్లో. మీకు ఇండోర్ స్టేడియం కూడా టేబుల్ టెన్నిస్ కూడా పెట్టవచ్చు అవసరం అయితే. ఫ్యూచర్లో భవిష్యత్తులో అది కూడా ఆలోచన చేద్దాం. ప్లేస్ ఇంతే తక్కువ ఉంది కదా. ఇదేనా ఇంతేనా? 4 ఎకరాలు కనబడతలేదు అంచిందాక. ఆ పార్క్ కూడా మంచిగా డెవలప్ చేయాలి. అది వాడుతున్నట్లేదు. మొత్తం మంచిగా డెవలప్ చేస్తే ఈవినింగ్ పిల్లలు పోయి ఆడుకునేటట్టు పార్క్లో. థ్యాంక్ యూ. చిన్న వయసులో 5th క్లాస్లో మీరందరూ పేరెంట్స్ వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టించి చదువు కోసం అని చెప్పి, మీ భవిష్యత్తు కోసం అని చెప్పేసి మీరు తల్లిదండ్రులకు దూరంగా చదువుకుంటానికి వచ్చారు మీ భవిష్యత్తు కోసం. కాబట్టి ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో
మీ అందరికి నేను హామీ ఇస్తున్న శాసనసభ్యునిగా ఈ స్కూల్ పరిశీలించిన తర్వాత క్లాస్ రూమ్లు కొంచెం ఇరుకిరుకుగా ఉన్నాయి. ఎక్కువ మంది ఉన్నారు, 40 మంది అంటే కొంచెం పెద్ద రూమ్ ఉండాలి, మంచి క్రాస్ వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి, వెలుతురు బాగా వచ్చేటట్టు ఉండాలి. ఎందుకంటే ఉదయం నుంచి మీరు సాయంత్రం వరకు అక్కడ ఉంటారు కాబట్టి అదొక క్లాస్ రూమ్స్ కూడా సైజు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డార్మెటరీ కూడా తక్కువ ప్లేస్ ఉండడం వల్ల కింద అనుకుంటున్న స్టూడెంట్స్ చలికాలం కొంచెం కష్టమవుతుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా నేను త్వరలోనే ఫర్నిచర్ కార్డ్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. డబల్ వేసినా కానీ ఒక డబల్ వేసినా సరిపోయేటట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క రూమ్ లో 30-35 మంది అనుకుంటాం. ఎన్ని పెట్టినా క్లాస్ రూమ్ లో ఒక 10 కంటే ఎక్కువ పట్టేటట్లేవు. అది కొంచెం ఆలోచించి మరి దీన్ని నేను మంచిగంటి గారు లక్ష్మయ్య గారితో ఈ రోజు రాత్రే మాట్లాడతా, ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు కాబట్టి మాట్లాడి మీకు తప్పకుండా డార్మెటరీ ఇంప్రూవ్ కావాలంటే పైన డార్మెటరీ ఉండాలి, కింద క్లాస్ రూమ్స్ ఉండాలి. ఇప్పుడున్న అన్ని క్లాస్ రూమ్ చేసి పైన డార్మెటరీ చేసేసి సపరేట్ గా ఇటుపక్కన కన్నా వాస్తుకు అటుపక్కన కిచెన్ డైనింగ్ హాల్ సపరేట్ గా ఉంటాయి. అప్పుడు మీకు బాత్రూమ్స్ కూడా సరిగా లేవు, ఆ లాట్రిన్స్ సరిగా లేవు. హాట్ వాటర్ సోలార్ సిస్టమ్ పెట్టి అది కూడా ప్రొవైడ్ చేస్తే మీకు చిన్న సమస్యలే ఉన్నాయి, ఎక్కువ సమస్యలు లేవు. కాకపోతే అది మరి లక్ష్మీ అది ఫౌండేషన్ మరి ఉంటుందా, దీని స్ట్రాంగ్ ఎంత స్ట్రెంత్ అది తట్టుకుంటుందా అనేది ఒకసారి నేను చెక్ చేస్తా. దీన్ని కట్టిన ఇంజనీర్ ఎవరు, కాంట్రాక్టర్ ఎవరు, ఆ డ్రాయింగ్ ఫౌండేషన్ చేసి ఎట్లా చేసిన కాలమ్స్ పిల్లర్స్ ఎట్లున్నాయో నేను చెక్ చేసి తప్పకుండా నేను ఈ రోజే మాట్లాడి చర్యలు తీసుకుంటా. ఏది ఏమైనా స్టూడెంట్స్ అందరికి కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మేనేజ్మెంట్ కూడా మీరు వార్డెన్ గారు మీరందరూ కూడా ఇంకా కొంచెం ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అయ్యి పిల్లల ఫస్ట్ హెల్త్, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళు చదువుకుంటారు. నేను చూస్తే 8th క్లాస్ అబ్బాయి చూస్తే 2nd క్లాస్ అబ్బాయి లాగా నిజంగా. మునుగోడు నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాలలో నిర్మించే రోడ్లు నూతన సంవత్సరానికి రోల్ మోడల్ కావాలని అన్నారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు రోడ్డు భద్రత చాలా ముఖ్యమని సూచిస్తూ అధికారులతో మాట్లాడి రోడ్డు భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా రోడ్డు నిర్మాణాలు జరగాలని, మునుగోడు నియోజకవర్గంలో నిర్మించే రోడ్లు తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నల్గొండ ఆర్ఎండ్బి ఎస్సీ వెంకటేశ్వరరావు, ఈఈ శ్రీధర్ రెడ్డి, డిఈ సుధాకర్ రెడ్డి, మునుగోడు ఏఈ శిరీష, నాంపల్లి ఏఈ వికాసులు పాల్గొన్నారు. అన్న అందరూ చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి శివారులో శ్రీనివాస రామానుజన్ హై స్కూల్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ట్రాఫిక్ రూల్స్ ని పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దాంలో కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థులు మీ తండ్రికి, అన్నలకు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగంగా వెళ్లవద్దని, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని చెప్పాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడి లైసెన్స్ తీసుకున్న తరువాతే బైక్ నడపాలని, అంతలో వారు బైక్ నడపకూడదని, జైలు శిక్షతో పాటు బైక్స్ ఆర్సీ, మీ తండ్రి లైసెన్స్ రద్దు చేయబడుతుందని చెప్పారు. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేస్తున్నారు. ఈ మాసోత్సవాలు జనవరి నెలలో 1వ తేదీ నుండి 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు. మరి అలా ఏజ్ గ్రూప్ ఏం పెట్టాం, మళ్ళా అబ్బాయి పెట్టినా పిల్లలకి పెట్టినరా? ఇట్లా ఇంత ఫాస్ట్ ఉన్నప్పుడు మరి ఇదంతా కూడా చూసుకోవాలి కదా, అవునా కాదా? దేన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటామో, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. తాకగానే పోతుంది బాడీ, ఎక్కడ ఏం తాకినా మన ప్రాబ్లం కాదు, కానీ తలకు తాకితే మాత్రం ఏం చేయాలి. సెకండ్ థింగ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎక్కడో పోతుంటారు, చేస్తుంటారు. నవడేస్ ఎవ్రీబడి మెడికల్ సపోర్ట్ ఇస్తే మంచి ప్రాణాలు బతికించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన దగ్గర ఉన్న అంబులెన్స్ అన్ని లైఫ్ సపోర్ట్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ దిగగానే ఏమన్నా అయింది అనగానే వాట్ డైరెక్ట్ ఫస్ట్ ఫోన్ కొడతాం. ఎక్కడ ఉన్నట్టే నా లొకేషన్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. నేను బార్డర్ చెక్ పోస్ట్ మీద అక్కడెక్కడ మేము రెగ్యులర్గా చేస్తాం. హైవేల మీద యాక్సిడెంట్స్ అవుతుంటే మేము వచ్చినప్పుడు పోయేటప్పుడు ఐ స్టాప్ మై వెహికల్, ఫస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తా, ఇక్కడ ఉంది ఇది లొకేషన్ అని. దాన్ని
మీకు మొబైల్ మీరు ఎట్లా యూజ్ చేస్తారో నాకు తెలియదు. ఒక ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటో ఎక్కడ తీసినామన్నది మీకు తెలుసా? ఏమన్నా తెలుస్తుందా మీకు? ఏ స్పాట్లో తీసిన అన్నది పోలీసులు ఎట్లా గుర్తుపడతారు? మీకు ఐడియా ఉందా? ఎప్పుడన్నా ఈసారి ఇంటికి మనకు ఒకసారి చెక్ చేయండి. ఫోటో కెమెరా తీసిన తర్వాత దాని మీదికి స్క్రోల్ చేస్తే లైక్ ఆండ్రాయిడ్లో అంటే నాకు తెలియని యాపిల్ దాన్ని మీదికి స్క్రోల్ చేస్తే లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ అని వస్తాయి. దాని లొకేషన్ బేస్ చేసుకొని మనం లొకేషన్ పంపిస్తే దాని ప్రకారంగా ఇప్పుడు మనం మ్యాప్ పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది? అంబులెన్స్ కూడా అంతే, ఏ లొకేషన్ ఉన్నారని అడుగుతారనమాట. అర్థమైందా? యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కలెక్టర్ పార్ట్లో పనిచేసే ఉద్యోగస్తులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు. కారును ఢీకొన్న లారీ మనిషి అంట, ఓనర్ మనిషి అంట. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డిని కలిసి వినతి పత్రాలు అందజేసిన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రాయగిరి RRR బాధితులను ఈ సందర్భంగా గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ RRR బాధితులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన RRR బాధితుల హామీ నెరవేర్చాలి. ఆనాడు ఎన్నికలకు ఓట్లు దండుకోవడానికి భువనగిరి రోడ్ షోలో ప్రియాంక గాంధీతో చెప్పిన ఈనాటి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి RRR బాధితులకు న్యాయం చేయాలని కోరారు. భువనగిరి చుట్టుపక్కల గ్రామాల వారు ఒకసారి విద్యుత్ హై జంక్షన్ కి, నేషనల్ హైవే రోడ్డు కోసం, బస్వాపూర్ రిజర్వాయర్, యాదగిరిగుట్ట డెవలప్మెంట్ కోసం భూములు దానం చేశారు. మళ్లీ 5వసారి RRR కోసం ఇవ్వటం సరికాదు అన్నారు. మున్సిపల్ పరిధి కాకుండా రూరల్ నుంచి పోయే విధంగా చూడాలని, దానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరించాలని అన్నారు. సార్ ఒకసారి నిల్చొని మాట్లాడండి, అట్లా నిల్చొని మాట్లాడండి. ఈరోజు మనము కలిసినాము. దీన్ని నేను పైన నివేదిస్తా మా పెద్ద నాయకులకు, ఎవరైతే మనకు పాజిటివ్గా మన దిక్కు నిలబడి పనిచేయవచ్చు వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఆ రోజు వీలైనంత మీటింగ్ పెట్టుకున్నాక ఆ తర్వాత హైవే దిగ్బంధం చేద్దాం. బికాజ్ అది స్టేట్ ప్రోగ్రామ్ కాదు. స్టేట్ నారాయణ రెడ్డి బర్త్డే కాదు, నారాయణ రెడ్డి ఇంకేదో పొలిటికల్ బెనిఫిట్ కాదు. నా ఆల్ ద టైం మీతో నేను మీకోసం పనిచేసినప్పుడు ఎప్పుడైనా కానీ నేను పొలిటికల్ గేమ్స్ కోసం పనిచేయలేదు. పొలిటికల్ గేమ్ అనేది రాజయోగం అనేది దేవుడు రాశిస్తూ వస్తుంది, ఇప్పుడు రాదు. ఎట్లా చేసినా రాదు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు ఐక్యత. మార్చాలి. ORR నుండి 40 కిలోమీటర్ల వరకు RRR అలైన్మెంట్ వెంటనే మార్చాలి. ORR నుండి 40 కిలోమీటర్ల వరకు RRR అలైన్మెంట్ వెంటనే మార్చాలి. నేను మీ వాట్సాప్ ఉంది కదా, నేను మీకు కూడా నేను పంపిస్తాను. వాట్ ఎవర్ ఇస్ ద మెసేజ్. తెలంగాణకు ఒక మణిహారంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత ఏంటిదంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. అది కూడా ఇప్పుడున్న మన చిన్న మణిహారం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్, ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు కనీసం 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, అంటే పూర్తిగా రూరల్ ఏరియా. తల్లి గర్భంలో ఉన్న పిండానికి గుండె చికిత్స చేసి వైద్య చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు. హిందూపురంకు చెందిన దంపతులు గర్భంలోని పిండం గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ప్రపంచంలో మొదటిసారిగా 27 వారాల పిండంపై గుండె చికిత్సను విజయవంతం చేసినట్లు డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. అత్యంత క్లిష్టమైన బెలూన్ డిలేటేషన్, లెఫ్ట్ వెంట్రిక్యులేటర్ మరియు డివైన్ క్లోజర్లతో చికిత్స చేసినట్లు ఆయన వెల్లడించారు. అధునాతన ఇమేజింగ్తో కవాటం స్థితిని సవరించి గుండెకు పడ్డ రంధ్రాన్ని డివైస్తో మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బిడ్డకు జన్మించిన తరువాత తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. పిండం గుండె చికిత్స అందించడంలో సమిష్ట కృషిని ఇది నిదర్శనమన్నారు. పిండయాట్రిక్ కార్డియాక్ సంరక్షణలో అద్భుతమైన మైలురాయిని సాధించామన్నారు. ఇప్పుడు మన గుండెలో ఈ విధంగా 4 గదులు ఉంటాయి. ఈ ఎడమ
జఠరిక అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎడమ జఠరిక నుంచి ఉండే వాల్వ్నే మనము అయోటిక్ వాల్వ్ అంటాం. అక్కడి నుంచి అయోటా, ఈ ఎర్రగా కనిపించేదే అయోటా, దాన్నే ఊర్ధ్వ మహాధమని అంటారు. ఈ అయోటిక్ వాల్వ్ బ్లాక్ అయితే మాత్రము చాలా సీరియస్ ప్రాబ్లం వస్తుంది. అది పుట్టిన తర్వాత కానీ, పెద్దవాళ్ళలో కానీ, పుట్టక ముందు కానీ, ముఖ్యంగా పుట్టక ముందు కానీ ఆ వాల్వ్ కానీ బ్లాక్ అయిపోతే చాలామంది బేబీసు గర్భంలోనే చనిపోతారు. కొంత బేబీస్ మాత్రం గర్భంలో ఉన్నప్పుడు మనం కనుక్కుంటే ఆ వాల్వ్ని కానీ మనం బెలూన్తో ఓపెన్ చేస్తే వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉంటుంది. సో ఈ విధంగా మాకు ఈ సోనుప్రియ అనేవాళ్ళు హిందూపూర్ నుంచి మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆమె అప్పుడు 27 వారాలు. వాళ్ళ బేబీకి వచ్చే అయోటిక్ వాల్వ్ బాగా బ్లాక్ అయిపోయింది, 90% పైన. హార్ట్ ఫంక్షన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. సో అటువంటప్పుడు మేము ఏం చేసామంటే ఈ ఫీటల్ బెలూన్ అయోటిక్ వాల్వాటమీ, అంటే పుట్టక ముందే మనము వాల్వ్ని ఓపెన్ చేయాలని నిర్ణయించి బేబీకి అనస్థీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో, మామూలుగా అయితే చిన్న నీడిల్ వాడేవాళ్ళు ప్రపంచమంతా, కానీ మేము పెద్ద నీడిలు అంటే హార్ట్కి వచ్చి రంధ్రాన్ని క్రియేట్ చేసి ఆ రంధ్రంలో ఈ బెలూన్ పంపించి అయోటిక్ వాల్వ్ని ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఆ రంధ్రం వల్ల హార్ట్ నుంచి రక్తము బయటికి లీక్ అయిపోయి హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ రంధ్రాన్ని ఒక బటన్ అంటే డివైస్ పెట్టి క్లోజ్ చేసి ఆ హార్ట్ని నార్మల్గా తీసుకురావడం జరిగింది. ఈ విధమైన ప్రక్రియ ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచమంతా కలిసి 400 నుంచి 500 వరకు ఈ ప్రొసీజర్లు చేయడం జరిగింది. మేము దగ్గర ఇప్పటి వరకు 20 నుంచి 25 ప్రొసీజర్లు చేశాము. కానీ చేసినప్పుడల్లా చిన్న బెలూన్లు వాడేవాళ్ళమి, చాలా చిన్న నీడిల్స్ వాడేవాళ్ళమి. మనము బ్లడ్ శాంపుల్ తీసే అంత నీడిల్స్. కాకపోతే ఇప్పుడు ఈ కండిషను క్రిటికల్ డిఫరెంట్ కాబట్టి మేము గుండెకే రంధ్రం వేసి ఆ రంధ్రం ద్వారా బెలూన్ని పంపించి ఓపెన్ చేసి మళ్ళీ ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసిన దానివల్ల ఈరోజు బేబీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ ప్రొసీజర్ అవసరం లేకుండా పోయింది. బేబీ ఇప్పుడు 2.5 నెల. మదరు బేబీ ఇద్దరు హ్యాపీగానే ఉంది. గ్రోత్ నార్మల్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ వార్డు కార్పొరేటర్ తలారి పద్మావతి పాండు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుల తల్లి సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు మహిళలు సీఎం, పీఎం, రాష్ట్రపతిగా ప్రతి రంగంలో ముందుకు నడుస్తుంది అంటే సావిత్రిబాయి చూపిన మార్గమే అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడు నియోజకవర్గం రోడ్ నెట్వర్క్లో తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలి. రోడ్లు మరియు భవనాల అధికారుల సమీక్షలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. తల్లి గర్భంలో ఉన్న పిండానికి గుండె చికిత్స చేసి వైద్య చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.